దేవుని నామమున ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా వన్ వే టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా మరి వన్ వే ఛానల్ యాజమాన్యానికి సభ్యులకు ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా శుభములు తెలియచేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినమున ఈ రీతిగా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకములో మరి అనేక మాటలు ఉన్నాయి, కానీ అతి శ్రేష్టమైన బలమైన వాక్యము లేకపోతే మాటలు ఏమైనా ఉన్నది అంటే అది యేసు ప్రభు పలికిన మాటలు మాత్రమే. అవి ఏంటి అంటే సిలువలో పలికిన ఆ 7 మాటలను గోల్డెన్ వర్డ్స్ అంటూ ఉంటారు. అనగా బంగారపు వంటి వాటలు, చివరి మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి. అయితే సిలువలో యేసు ప్రభు మనందరి కొరకు చనిపోతున్నప్పుడు పలికిన 6వ మాటను మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అది ఏంటిదయ్యా అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడో, ఏ కారణము కొరకు ఈ లోకానికి వచ్చాడో ఆ పని సమాప్తమైనది అని కలవరి శిలువలో 3 మేకులతో ఎలాడబడుతున్న యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. ఇదిగో అయ్యలారా, మీ కొరకు ఏ పని కొరకైతే వచ్చానో, అమలారా ఏ పనికైతే ఈ లోకానికి వచ్చానో ఆ పని సమాప్తమైనది. దేవునికి బిళ్ళారా, యేసు ప్రభు వచ్చిన పనిని సమాప్తం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! నీవు నేను కూడా నశించిపోకుండా, నీవు నేను కూడా పాడైపోకుండా ఉండటానికి నువ్వు చేయలేనిది, నేను చేయలేనిది, మనము చేయలేనిది దేవుడు మనపక్షముగా పనిని సమాప్తం చేశాడు. చూద్దాం దేవుడు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి మరి సమాప్తి చేశాడో ఒక విషయాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము ఇలాగ రాయబడి ఉన్నది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అనగా యేసు ప్రభు ఇలాగ అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటూ ఉన్నాడు. అనగా తండ్రి ఏ పని అయితే అప్పగించాడో యేసు ప్రభు సంపూర్ణముగా, అనగా ఏది కూడా మిగల్చకుండా సంపూర్ణముగా నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని దేవునికి బిళ్ళారా, మొదటి చిన్నప్పటి నుండి యేసు ప్రభు తండ్రి పని మీద సంపూర్ణముగా నెరవేర్చడానికి అవకాశము దొరికినప్పుడల్లా కూడా దేవుని పనిని ప్రారంభం చేస్తూ ముగించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం ఇలాగ ఒక రోజున యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు యెరూషలేము పట్టణానికి ఏటేటా ఆ పండక్కి వెళ్ళినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు యేసు ప్రభు తిరిగి వస్తున్నప్పుడు ఒక దినమంతా కూడా వారు కనబడినప్పుడు, వారు వెతుకుతూ ఉన్నప్పుడు యెరూషలేములో అనేకులతో దేవుని వాక్యమును తర్కించినట్లుగా మనం చూడగలము. అందుకనే 48వ వచనము 2వ అధ్యాయం 48 లూకా సువార్త. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసిపోయి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, అనగా యేసుతో చెప్పగా,
యేసు ఇలాగంటున్నాడు, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అనగా ప్రారంభము నుంచి కూడా దేవుడు ఏదైతే పనిని అప్పగించాడో అది సంపూర్ణముగా సమాప్తి చేయటానికే దేవునికి బిళ్ళర పని మీద నిమగ్నమై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప దేవుడు అండి! నిజముగా ఖాళీ దొరికినప్పుడల్లా కూడా దేవునికి రాజ్యమును ప్రకటించడానికి, ఇదిగో నిజముగా నరకము నుంచి తప్పించడానికి, ప్రజలను కాపాడటానికి, ప్రజలను దీవించడానికి, ప్రజలను సరిచేయటానికి, స్వస్థపరచడానికి, వాక్యము ద్వారా అనేకులకు బోధించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకంట ఆయన సంపూర్ణంగా నెరవేర్చడానికి యేసు ప్రభు పనిని ప్రారంభించాడు. ఈ యొక్క ప్రేక్షకులుగా వింటున్న మీ అందరూ కూడా, మనమందరూ కూడా చేయవలసిన పని ఏందో తెలుసా? దేవుడు మనకు అప్పగించిన పనిని సమయము దొరికినప్పుడల్లా కూడా ప్రతి విశ్వాసి ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క పనిని ఏదైతే అప్పగించాడో, ఏదైతే మనకి అప్పగించాడని మనకి తెలుస్తుందో ఆ పనిని నెరవేర్చడానికి మనము కూడా శాయశక్తిలా పని చేయాలి. అనగా ఈ లోకంలో ఏ రీతిగా అయితే యేసు ప్రభు ఒక కారణము చేత, ఒక ప్రత్యేకమైన కారణం చేత ఈ లోకానికి వచ్చాడో, ఈ లోకంలో నీవు కూడా, నేను కూడా, మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన కారణము చేత ఈ లోకంలో ఉంటున్నాం. అది ఏంటిదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రతినిధిగా, యేసుక్రీస్తు బిడ్డగా, యేసయ్య బిడ్డగా ఈ లోకములో నీవు కూడా ఒక పని చేయాలి. ఆయన వలె నడిచి, ఆయన వలె జీవించి, ఆయనని మహిమపరచవలసిన వారమైన దేవుడు మనకి ఏదైతే ఆ పని అప్పగించాడు, అసైన్మెంట్ ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి మనము కూడా శాయశక్తిలో పని చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. మరి నువ్వు ఎవరి పని మీద ఉంటున్నావు? ఈ లోకంలో అనేకులు కూడా లోకస్తులు సాతాను పని మీద ఉంటున్నారు. లోకస్తులు వారి యొక్క పనుల మీద ఉంటున్నారు. ఇక ఈరోజు విశ్వాసులైన మనము, లేకపోతే దేవుని బిడ్డలమైన మనము ఇదిగో నిజముగా దేవుని పనిని ఇదిగో మరిచిపోయి ఇదిగో మనము కూడా లోకానుసారంగా తిరుగుతున్నాం. అది దేవుడు మెచ్చుకోడు. ప్రభు ఏ రీతిగా అయితే తండ్రి పని మీద చాలా బిజీగా ఉన్నాడో, చాలా చక్కగా పనిచేస్తున్నాడో, ఈరోజు మనము కూడా ఆ రీతిగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడు. ఏమి సమాప్తం చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క 3-4 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము. లూకాసు వార్త 4వ అధ్యాయము 18. ఎందుకు ఈ లోకానికి, ఏమి సమాప్తం చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఇక నేను చదువుతున్నాను 4వ అధ్యాయము లూకాసు వార్త 18వ వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు? ఏమి సమాప్తము చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేకులకు ఆ యొక్క సువార్త చెబుతానికి ప్రతి ఊరును కూడా, ప్రతి గ్రామాన్ని కూడా నడిచి వెళ్ళి అనేకులకు సువార్త చెప్పి స్వస్థపరిచి మేలు చేసి, గుడ్డివారికి కనులిచ్చి, ఇక కుంటివారికి కాళ్ళు ఇచ్చి అనే సువార్త చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి బిళ్ళరా, ఇక సమయంలో దేవుడు ఎందుకు సమాప్తి చేయటానికి, ఎందుకు ఈ లోకానికి, ఏమి సమాప్తి చేయటానికి ఈ లోకానికి వచ్చంటే మొదటిగా బీదలకు సువార్తను ప్రకటించడానికి. మరి యేసు ప్రభు ఇక ఏ రీతిగా అయితే ఈ పని చేస్తున్నాడో, ఒక విశ్వాసిగా నీవు కూడా ఈ యొక్క దేవుని పని చేయవలసిన వారమైనాం.
దేవునికి బిడ్డలు ఇంకను కూడా వాక్యము విని కూడా దేవుని యొక్క సువార్తను వినకుండా మారు మనసు పొందకుండా అటు ఇటు తిరుగుతున్న లోకానుసారంగా నడుస్తున్న సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో దేవుడు అడుగుతున్నాడు, దేవుని యొక్క వార్తను విని ఇంకను కూడా ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావా? ఇగో ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని యొక్క సువార్తను విని ప్రభు దగ్గరికి రాగలవా? ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా ప్రభు అడుగుతున్నాడు, ఈ వార్తను విని నిజముగా నీ కొరకు నా కొరకు కూడా కలవరి సిలువలో చనిపోవటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ సువార్త విని నువ్వు నిజంగా మారు మనసు పొందుకోగలిగితే దేవుడు నిజంగా నన్ను కూడా పరలోకములో మరి ఆ యొక్క శాశ్వత కాలముగా దేవుడు ఉంచబోతున్నాడు. కాబట్టి ఎందుకు ఏమి సమాప్తం చేయటానికి వచ్చాడంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు యేసు ప్రభు సమాప్తి చేయటానికి. ఈ లోకంలో అనేకులు కూడా మరి నలిగిపోతున్నారు. అనేకులు కూడా సాతాను యొక్క క్రియల చేత, పాపము చేత, అపరాధముల చేత నలిగిపోయి కరిగిపోయి కొంతమంది అంటూ ఉంటారు, మేము చనిపోయినా బాగుండేది అనుకుంటున్నారు. ఏదో విషయాలు, ఏదో కుటుంబ విషయాలు కావచ్చు, సమాజ విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, మానవుడు పాపము చేత, రకరకాల వ్యసనముల చేత నలిగిపోతుంటున్నాడు. ఇలాగ నలిగిపోతున్న వారిని విడిపించడానికే యేసు ప్రభు ఆ పనిని సంపూర్ణంగా చేయటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఏ విషయంలో నలిగిపోతున్నావు, ఏ విషయంలో పాడైపోతున్నావో, ఏ విషయంలో బందీగా ఉన్నావో దేవుడు అంటున్నాడు, నిన్ను విడిపిస్తాడు. అందుకని ఒక రోజున మరి ఒక యవనస్తుడు సమాధిలో మరి తాళ్ళ చేత కట్టవేయబడి అపవాది చేత నలిగిపోతున్నప్పుడు దేవుడు అతనిని విడిపించడానికి సముద్ర ప్రయాణము చేసి ఆ ఊరికి వచ్చి ఆ వ్యక్తిని ఆ సాతాను బంధకముల నుండి యేసు ప్రభు విడిపించినాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేని చేత నలిగిపోతున్నావో, దేని చేత బంధించబడినావో నీకు ఒక శుభవార్త. ఈ శుక్రవారమున నీకు ఒక మంచి శుభవార్త ఏంటిదంటే దేవుడు నిన్ను తప్పకుండా ఇదిగో విడిపించేవాడు. ఏ విషయంలో నలిగిపోతున్నావో, ఏ విషయంలో పాడైపోతున్నావో దేవుడు విడిపించడానికే ఈ లోకమునకు వచ్చాడు. ఆయన నీ కొరకు ఆ పని చేయటానికే, సమాప్తి చేయటానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి బిళ్ళారా, దేవునికి మహిమ కలుగునగాక. ఏమి సమాప్తి చేయటానికి వచ్చాడు అంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి, నలిగిపోయిన వారిని, కరిగిపోయిన వారిని, పాడైపోయిన వారిని, బంధించబడిన వారిని విడిపించడానికి, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికే ఇక మానవుడి కొరకు ఈ లోకానికి వచ్చాడు. రెండోది జ్ఞాపకం చేసుకుందాం. ఇక యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చున గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేనికి వచ్చారయ్యా? ఏమి సమాప్తి చేయటానికి లోకానికి వచ్చాడంటే ఇక గొర్రెలకు జీవము కలుగుటకు, అది కూడా సమృద్ధిగా కలుగుటకు వచ్చి తిని అని యేసు ప్రభు చెబుతున్నాడు. అవును దేవునికి బిడ్డారా, మనమందరం కూడా గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయి ఉన్నాం. గొర్రెల వల్లే మోసం చేయబడి ఉన్న అపవాది చేత మోసం చేయబడి గొర్రెల వల్లే మనం తప్పిపోయి ఉంటున్నప్పుడు, మనలో జీవము లేనప్పుడు ఆ జీవమును ఇవ్వటానికి, అది కూడా సమృద్ధిగా కలగ చేయటానికే యేసు ప్రభు సమాప్తి చేయటానికి వచ్చాడు. అవును, మన జీవితంలో జీవోత్సములాగా పడిపోయి ఉన్నాం. దేవుని వాక్యము లేకపోతే, దేవుని యొక్క వెలుగు లేకపోతే, యేసు ప్రభు మన జీవితాల్లో లేకపోతే మనము కూడా జీవము లేని వారుగా
లెక్క చెప్పాల్సి వచ్చింది. మనం జీవము లేని వారుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ జీవము లేని మనుషులను జీవము కలిగించడానికి, అనగా సమృద్ధి కలిగించడానికి, ఇదిగో తెప్పరిల్ల చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నలిగిపోయిన వారిని, పాడైపోయిన వారిని, పడిపోయిన వారిని, జీవము లేకుండా ఉన్న వారిని పైకి లేవనెత్తడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కీర్తన భాగంలో ఇలాగ కూడా రాయిపోయింది, పడిపోయిన వారిని ఉద్ధరిస్తున్నాడు, ఆయన ఉద్ధరిస్తూ ఉన్నాడు. అందుకని ఒక రోజున బెతస్దా కొనేటి దగ్గర అనేక సంవత్సరముల నుండి పడిపోయిన, జీవము లేకుండా పడిపోయిన ఆ వ్యక్తిని దర్శిస్తున్నాడు. ఇదిగో అతను అంటాడు, ఇదిగో నిజముగా ఎవరు నీకు సహాయం చేయలేదంటే నాకెవరు కూడా సహాయం చేయలేదు అన్నప్పుడు అంట యేసు ప్రభు పడిపోయిన ఆ కోనేటి దగ్గర పడిపోయిన ఆ వ్యక్తిని జీవమునిచ్చి పైకి లేవతీసి పరిపెత్తుకొని నడుమని చెప్పాడు. ఎన్నో సంవత్సరముల నుంచి అలాగే పడి ఉన్న, జీవచ్చంలాగా పడి ఉన్న ఆ వ్యక్తిని అంట జీవమునిచ్చి, అది కూడా సమృద్ధిగా ఇచ్చి అంట నిజముగా ఆ వ్యక్తిని బలపరిచి కుటుంబాన్ని కట్టే విధంగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అనగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఏమీ సమాప్తి చేయటానికి లోకానికి వచ్చాయంటే, ఈరోజు మనుషులు కూడా అలాగనే ఉన్నారు. ప్రతి మనిషి కూడా జీవోత్సమల ఎందుకు బతుకుతున్నామో కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు పాస్టర్ గారు, మా బ్రతుకులన్నీ కూడా పాడైపోయినాయి. అనేక మంది కూడా ఈ మాట అంటున్నారు. మీకు ఒక శుభవార్త ఏంటిదంటే, అలాంటి బ్రతుకులను, అలాంటి జీవితాలను ఇదిగో సమృద్ధిగా, అది కూడా కొద్దిగా కూడా కాదంట, సమృద్ధిగా కంప్లీట్నెస్గా వారిని పైకి లేవనెత్తడానికి, సంపూర్ణంగా జీవమునివ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ పనిని సంపూర్ణంగా చేస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ జీవోత్సవం లేకుండా పడిపోయి ఉన్నావా, నీ కుటుంబము, నీ జీవితము ఇంకా ఆశ లేకుండా ఇంకా పడిపోయిన సమయంలో ఇదిగో ఆ కోనేరు దగ్గర ఆ వ్యక్తిని ఏ రీతిగా అయితే జీవం ఇచ్చి పైకి లేవతీశాడు, ఏ విషయంలో పడిపోయి, ఏ పాపము, ఏ బలహీనత, ఏ కొదువలు లేకపోతే ఏ కష్టము నేను జీవోత్సవం లేకుండా పడివేసినాయో అది అక్కడి నుండి పైకి లేవనెత్తడానికి యేసు ప్రభు ఇదిగో ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట నువ్వు గుర్తెరగలవా? ఆయనను కానీ స్వీకరించగలిగితే, ఆయన కానీ నీ హృదయంలో చేర్చుకోగలిగితే, ఈ శుక్రవారమున ఆయనను స్వీకరించగలిగితే, ఏ విషయంలో పడిపోయావో ఆ విషయంలో దేవుడు నిలబెట్టేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ఎందుకు ఏమి సమాప్తి చేయటానికి ఈ లోకానికి వచ్చాయంటే, గొర్రెలకు జీవమును, అది కూడా సమృద్ధిగా కలగచేయటానికే, ఆ పనిని సమాప్తం చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమి సమాప్తం చేయటానికి వచ్చాడు అంటే, మూడోదిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యమును చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షము ఆయను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో? నిజముగా అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఏమి సమాప్తం చేయటానికి ఇలా లోకానికి వచ్చాడు అంటే, దేవునికి బిడ్డల అపవాది క్రియలను లయపరచడానికి, అనగదొరక్కటానికి. అందుకనే యేసు ప్రభు సిలువలో అపవాది యొక్క తలను చితకగొట్టి వేశాడు. ఈరోజు నిజంగా ఎవరైతే అపవాది కింద ఉంటున్నారో, సాతాను క్రియల చేత, అపవాది చేత బంధించబడి ఇదిగో నిజముగా ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో, నిన్ను నాశనము చేయటానికి కాదు కానీ, నిన్ను లయపరచడానికి కాదు కానీ, నీలో
ఉండి జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆ సాతాను క్రియలను లయపరచడానికే యేసు ప్రభు ఆ పనిని నెరవేర్చడానికి, ఆ పనిని సమాప్తి చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి. మానవుడు మంచివాడే, కానీ మానవుడిలో ఉన్న ఆ క్రియలు ఉంటాయి చూసావా, చెడ్డ క్రియలు, బలహీనతలు, రకరకాల వేషాలు, వాటిని లయము చేయటానికి నీ వల్ల నా వల్ల కానే కాదు. నీ వల్ల నా వల్ల వాటి నుండి విడుదల కలగ చేయలేము, బలహీనతల నుంచి బయటికి రాలేం. కానీ ఒక గొప్ప శుభవార్త ఏందో తెలుసా, లయపరిచే దేవుడు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఆ మనలో ఉన్న ఆ సాతాను క్రియలను లయపరచడానికి, ఆ పనిని సమాప్తి చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సాతాను బంధకాల చేత, ఏ చీకటి శక్తుల చేత నీలో ఉండి జీవితాన్ని పాడు చేస్తున్నాయో సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా యేసు ప్రభువుని స్వీకరించగలిగితే, నీకంటే బలమైన వాడే కావచ్చు సాతాను, కానీ సాతాను కంటే బలమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయనను వేడుకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ప్రభువా నా వల్ల కాదు ఈ పనులు, ఈ యొక్క క్రియలు, వీటిలోంచి బయటికి రాలేకపోతున్నానని నువ్వు యేసు దగ్గరికి వచ్చి ఒక్క మాట చెప్పగలిగితే, దేవుడు తప్పకుండా నీలో ఉన్న ఆ సాతాను క్రియలను తప్పకుండా లయపరుస్తాడు, అనగా నాశనం చేస్తాడు. ఏదైతే కోల్పోయావో వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ లోకానికి వచ్చి ఏమి సమాప్తి చేశాడు యేసు ప్రభు అంటే, మనలో ఉన్న అపవాది క్రియలను చూడండి. ఎంతోమంది ఈ లోకంలో అపవాది క్రియలు చేస్తున్నాడు. ఏంటి అపవాది క్రియలు అంటే, దేవునికి నచ్చనివి ఏ పనైనా అది అపవాది క్రియలే. కాబట్టి వాటి నుంచి, అది త్రాగుడు కావచ్చు, జూదాలు కావచ్చు, ఇంకా రకరకాల చెడు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అపవాది క్రియలు. వాటి నుండి తప్పించబడాలి అంటే, వాటి నుంచి విడిపించబడాలి అంటే ఎవరు కావాలి అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాటి నుంచి విడుదల అవ్వవు. కానీ యేసే దగ్గరికి రాగలిగితే చాలు, మనలో ఉన్న అపవాది క్రియలను దేవుడే నాశనం చేస్తాడు. నువ్వు మంచివాడివే, కానీ నీలో ఉన్న క్రియలు, చెడ్డ క్రియలు మంచివి కావు. అవి జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేసేవి. కాబట్టి వాటి నుంచి బయటికి రావాలి అంటే యేసు మీద ఆధారపడు. ఆయనే మనలో ఉన్న అపవాది క్రియలను నాశనం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ లోకానికి వచ్చి ఏమి సమాప్తి చేశాడు యేసు ప్రభు అంటే, ఏం చేశాడంటే, మనలో ఉన్న అపవాది క్రియలను లయము చేయటానికే, సమాప్తి చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము, 19-10వ వచనము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అనగా ఏమి సమాప్తి చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటే, నశించిన దానిని వెదుకు రక్షించుటకు ఈ లోకానికి యేసు ప్రభు ఆ పనిని, రక్షణ కార్యమును సమాప్తి చేయటానికి వచ్చాడు. అవును, ఈ లోకములో చాలామంది నశించిపోతున్నారు, పాడైపోతుంటున్నారు. కాబట్టి ఆ నాశన కోపములో నుండి నాశనమయ్యే మానవుణ్ణి రక్షించడానికి యేసు ప్రభు అనేక చోట్లకి, ఆయన బ్రతికున్నప్పుడు, ఈ లోకం ఉన్నప్పుడు అనేక ఊర్లకి వెళ్ళి నాశనమైపోతున్న ఆ జనులను రక్షిస్తూ ఉన్నాడు. వాక్యము వెదజల్లుతున్నాడు. వారిని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి బిళ్ళారా,
ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఏమి సమాప్తి చేయటానికి వచ్చాడంటే అంటున్నాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆ పని రక్షణ కార్యము నెరవేర్చడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేయవలసిన అన్నీ కూడా చేశాడు. మానవుడు పరలోకమునకు వెళ్ళగలిగిన ఆ పనులన్నిటిని కూడా, నీవు నేను చేయలేని పనులన్నిటి కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పని అంతా కూడా సమాప్తి చేశాడు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సమాప్తి చేయటానికి ఇష్టపడుతున్నావా, వాయిదాలు వేస్తున్నావు? రక్షణ కార్యము కావచ్చు, లేకపోతే విశ్వాసంలో విశ్వాసి అయిన నీవు దేవుడు నీకు ఇచ్చిన పనిని, సువార్తను ఎప్పుడైనా చెబుతున్నావా, లేకపోతే వాయిదాలు వేస్తున్నావా? ఇక అవిశ్వాసికి రక్షణ కార్యము నెరవేర్చడానికి ఈ లోకములో అది అతని పని. కానీ విశ్వాసికి ఏం పని అంటే, రక్షించబడిన నీవు అనేకులకు సువార్త చెప్పే పనిని దేవుడు నీకు అప్పగించాడు. కాబట్టి రక్షణ పొందకుండా అటు ఇటు తిరుగుతున్నా నీవు ఈ పనిని గుర్తించి యేసుప్రభు దగ్గరికి తిరిగి రాగలవా? అంతేకాకుండా ఓ విశ్వాసి, దేవుడు నీకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా వాయిదాలు వేస్తున్నావా? యేసుప్రభు ఏదైనా మిగిల్చాడంటే పని, ఆ పని విశ్వాసిగా నీవు నేను మనమందరం కూడా చేయాలి. మరి నువ్వు సమాప్తి చేస్తావు. నువ్వు చనిపోయే లోపల, యేసుప్రభు వచ్చే లోపల దేవుడు నీకు నాకు అప్పగించిన పనిని, యేసుప్రభు ఏ రీతికైతే కలవరి శిలువలో సమాప్తమైనది అన్నీ కూడా సమాప్తమని ఎలాగైతే చెప్పాడు చనిపోయే ముందు, ఈరోజు నీకు నాకు అప్పగించిన పనిని సమాప్తి చేయగలవా? ప్రభు తప్పకుండా దేవుడు నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన ప్రయాసను బట్టి దేవుడు ఎన్నడూ కూడా ఒట్టి చేతులతో ఉంచేవాడు కాదు. జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు ఇచ్చిన పనిని సమాప్తి చేయటానికి ఇష్టపడు. ప్రభు రాబోతున్నాడు, లేకపోతే మనమైనా పోబోతున్నాం. పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉంటుండగా దేవుడు నీకు ఇచ్చిన పనిని మరి చక్కగా సాధ్యమైనంత వరకు కూడా వేగముగా చేయటానికి మనం ఇష్టపడదాం. ఎందుకంటే లోకము బహుభయంకరముగా ఉన్నది. సాధ్యమైనంత వరకు ప్రభు నీకు అప్పగించిన పనిని, ఓ విశ్వాసి, నీవు నేను మనమందరము కూడా కలిసి ఎవరికి వారు అప్పగించిన పనిని సమాప్తి చేయటానికి మనమందరూ కూడా ఇష్టపడదాం. అందుకని కలవరి శిలువలో రక్తము కారుతూ ఉంటున్నప్పటికీ సరే, నిజంగా భయంకరమైన శ్రమలు నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ సరే, యేసు ప్రభు ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని సమాప్తి చేస్తున్నాడు. మరి నీవు నేను కూడా చేయగలమా? దేవుడిచ్చిన ఆ పనిని సమాప్తి చేయటానికి దేవుడు అన్నీ కూడా సమాప్తి చేశాడు. మరి అలాగే నువ్వు కూడా చేయగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా దీవించువాడని ఈ ఛానల్ ద్వారా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మేలు చెయ్యునుగాక. ఆమేన్.